ఫ్యాంటాస్టిక్ ఫోర్ రివ్యూ. మార్వెల్ ఇస్ బ్యాక్. అంటే లాస్ట్ టైం థండర్ బోల్ట్స్ వచ్చింది, నాకంత ఫీల్ రాలేదు ఆ సినిమా, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా చెప్తున్నా పక్క బ్లాక్ బస్టర్. ఇది మన మైక్ ఈ రోజుకి జస్ట్ మేనేజ్ చేయాలి. సో రేపు వస్తుంది మైక్, కానీ ఇంకా జనరల్ రివ్యూ దగ్గర వస్తే సినిమా అయితే ఫ్యాంటాస్టిక్. అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎంగేజింగ్ ఉంటుంది, సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది, అందరి క్యారెక్టర్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. అంతే, నాకు చాలా నచ్చిన సినిమా. మార్వెల్ రీసెంట్ టైమ్స్ ఇదే బెస్ట్ ఫిల్మ్. పాజిటివ్స్ దగ్గర వస్తే ముందు సస్పెన్స్, ఒక స్పేస్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగా సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఈ ఫ్యాంటాస్టిక్ వరల్డ్ స్పాయిలర్స్ అంటే అండ్ ఫ్యాంటాస్టిక్ వరల్డ్ ఒక కొత్త వరల్డ్, అంటే మన మెయిన్ మార్వెల్ వరల్డ్ కాదు, ఒక కొత్త వరల్డ్. సో ఆ కొత్త వరల్డ్ తో కొంచెం ఎక్స్పెండబుల్ గా ఉండొచ్చు. అంటే ఏమవుతుంది అంటే యూజువల్ గా మన మార్వెల్ మూవీస్ లో ఎక్సెప్ట్ ఇన్ఫినిటీ వార్ కొంచెం హ్యాపీ ఎండింగే కదా, కానీ ఆ ఫీలింగ్ ఈ సినిమాతో రాలేదు. ఎందుకంటే ఇది కొత్త వరల్డ్, మన వరల్డ్ కాదు. సో ఇట్స్ ఆల్ అంటే ఏమైనా అవ్వచ్చు ఈ క్యారెక్టర్స్ కి, ఆ వరల్డ్ కి. సో చాలా బాగా చూపించారు. ఒక స్పేస్ సీక్వెన్స్ ఉంటుంది, అందరూ వెళ్ళి గ్యాలాక్టస్ ని మీట్ అవుతారు. ఆ తర్వాత నేను స్పాయిలర్ చెప్పాను కానీ పారిపోతారు. ఆ రన్నింగ్ సీక్వెన్స్ చాలా బాగా సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది. 10 minutes కి నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను సినిమా. నెక్స్ట్ పాజిటివ్ దగ్గర వస్తే క్యాస్ట్, అందరూ చాలా బాగా చేస్తారు, కానీ నాకైతే స్పెషల్ గా సూ స్టాన్ క్యారెక్టర్, యాక్ట్రెస్ వెనెసా కర్బీ అనుకుంటా, చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే ఒక నేనేం స్పాయిలర్ అని చెప్పిన కానీ గెలాక్టిస్ కి ఏమో కావాలి, అండ్ సో ఆమె అయితే ఆమె లవ్ తో, ఆమె ఎమోషన్ తో, ఆమె టెన్షన్ తో చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా బాగా చూపించింది క్యారెక్టర్ లో. అండ్ సో ఎండింగ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఆమెకి స్పెషల్ గా, చాలా పవర్ఫుల్ గా సీక్వెన్స్, చాలా క్లాప్ వరది సీక్వెన్స్. అంతే, నా థియేటర్ అయితే మొత్తం క్లాప్ చేశారు. సో షీ వాజ్ అ క్యారెక్టర్ నాకు కొంచెం స్టిక్ అవుట్ అయింది. ఫైనల్ పాజిటివ్, గెలాక్టిస్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అంటే నాకు ఈ విలన్ కొంచెం ఇష్టం కామిక్స్ లో లేకుంటే షోస్ లో, ఎందుకంటే హీస్ అ బిగ్ థ్రెట్, సైజ్ లోనే కాదు కానీ అసలు అంటే ఆల్మోస్ట్ థానోస్ లెవెల్ థ్రెట్. అసలు ఇది ఈ గెలాక్టిస్ అని ఏంటి వరల్డ్స్ నే తినేస్తారు. సో మీరే అనుకోవాలి. నేను యూజువల్ గా ఐమాక్స్ సినిమాలు చూడను, ఎందుకంటే డబ్బులు కొంచెం ఎక్కువ, కానీ ఈసారి ఫిక్స్ అయ్యేలా, ఎందుకంటే ఈ గెలాక్టిస్ కోసం ఐమాక్స్ లో చూస్తాను. అండ్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అంటే డిజైన్ అయినా లేకుంటే సీజీ అయినా ఇట్ వాస్ ఆల్ ఫ్యాంటాస్టిక్. కానీ ఏమో అంటే మీరు చూడాలంటే ఈ సినిమా ఐ రికమెండ్ మీరు ఐమాక్స్ లో చూడండి, అండ్ దట్ ఈస్ బికాస్ గెలాక్టిస్. ఇంకా స్పెషల్ మెన్షన్ టు మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ ఒక థీమ్ ఉంటుంది, చాలా బాగుంది ఆ థీమ్ మొత్తం సినిమాలో. ఇట్ వాస్ గుడ్. సరేరా, ఏమైనా నెగటివ్స్ ఏమైనా ఉన్నారా అంటే ద థింగ్ అంటే ఒక రాయ్ క్యారెక్టర్, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది కొంచెం అన్నెసెసరీగా అనిపించింది, కానీ అది తప్ప ఏం లేదు నెగటివ్స్. సో ఓవరాల్ గా చెప్తున్నాను కదా, ఈ ఫిల్మ్ అయితే ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే సో స్టాండ్ లోన్ ఫిల్మ్ అది. అంటే మీరు షోస్ లేకుంటే పాస్ట్ మార్వెల్ ప్రాజెక్ట్స్ చూడాలని అవసరం కూడా లేదు. ఇట్స్ కంప్లీట్ స్టాండ్ లోన్ ఫిల్మ్. ఎండింగ్ లో ఒక టీజ్ ఉంటుంది, మళ్ళీ ఆ ఎక్సైట్మెంట్ ని తెప్పించారు మార్వెల్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మార్వెల్ ప్రాజెక్ట్స్. మీరు నన్ను అడిగితే ఐ థింక్ ఈ ఫిల్మ్ బెటర్ దెన్ సూపర్మ్యాన్. ఎస్, అంతే గైస్, మళ్ళీ చెప్తున్నా, ఈ ఫిల్మ్ అయితే మీ టైము, మీ మనీ వాల్యుబుల్ ఉంటుంది. ఐ రికమెండ్ యూ గో ఐమాక్స్ లో చూడండి, కానీ లేదంటే స్టాండ్ స్క్రీన్, ఇట్స్ ఓకే, బట్ ట్రై చేయండి. సో అంతే గైస్, ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మన 3 హాలీవుడ్ సినిమాలో ఏం టాప్ ఉంది, సూపర్మ్యానా, ఫ్యాంటాస్టిక్ ఫోర్ లేకుంటే జురాసిక్ వరల్డ్? చెప్పండి కామెంట్స్ లో, లెట్స్ డిస్కస్. ఇంకా నెక్స్ట్ వీక్ కింగ్డమ్ రివ్యూ వస్తుంది, కానీ దానికి ముందు కొన్ని వీడియోస్ ప్లాన్ చేశారు. సో బీ ఆన్ ద లుక్అవుట్ ఫర్ దట్. సో మళ్ళీ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సీ యు గైస్ సూన్. బై.